అద్దరిపోయే అల్లం చాయ్ రెడీ. పొద్దున్నే ఒక కప్పు అల్లం చాయ్, సాయంత్రం ఒక కప్పు కాఫీ పడితే ఆ కిక్కే వేరండి. పొద్దున్నే టీ తాగండి ఏదోలా ఉంటుంది, అంటే కొంతమందికి అలవాటు ఉండదు అనుకోండి, నాకైతే అలవాటు. డైలీ ఒక కప్పు టీ, ఒక కప్పు కాఫీ అయితే నాకు చాలా ఇష్టం. సో నా స్టైల్లో నాకు తెలిసినట్టుగా నేను చాయ్ పెట్టాను. అండ్ యశు వల్ల ఆయన అంటూ ఉంటారు, నేను టీ పెడితే అంటే నీలోఫర్ టీ తాగినట్టు ఉంటుందంట, అంత దూరం వెళ్ళి అన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి, స్వప్న టీ తాగితే సరిపోతుంది అంటారు. కానీ నాకు పొద్దున్నే టీ పెట్టడం బద్ధకం. కొంతమంది అక్క ఒక మంచి అల్లం చాయ్ పెట్టి చూపించక్క అని అడిగారు. మీకోసమే అల్లం చాయ్ పెట్టాను. టీ గిన్నె కూడా కొన్నా, మస్తు వచ్చింది. ఇందులో అయితే పర్ఫెక్ట్గా నలుగురికి చాయ్ పెట్టుకోవచ్చు. అంటే చిన్న కప్స్ అయితే, పెద్ద కప్స్ అయితే 3 పెట్టుకోవచ్చు. సో అల్లం చాయ్ కావాలి అనుకుంటే, అందరికీ తెలిసిందే అనుకోండి, కొంచెం బోరింగ్ రెసిపీయే, బట్ స్టిల్ ఇంకా మీకు కావాలి అనుకుంటే కింద లింక్ ఇచ్చేసాను, చూసుకోండి. నాలాగా అల్లం చాయ్ అంటే ఎంతమందికి ఇష్టం రావచ్చు కదా. ఒక కప్పు నాకు, ఒక కప్పు మీకు, నాతో ఒక టీ తాగొచ్చుగా.